అమ్మా స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఏమ్మా చాలా కొంతమంది అటెండ్ అయినారు. ఎంపీసీ ఇంగ్లీష్ మీడియము, ఎంపీసీ సారీ బీజెడ్సీ ఇంగ్లీష్ మీడియం అటెండ్ అయినారా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళంతా అటెండ్ అయినారా నాన్న? అటెండ్ అయినాం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కొంతమంది వచ్చినారే, చాలా కొంతమంది అటెండ్ అయినారు. ఎట్లా ఇట్లయితే రాను రాను స్ట్రెంత్ పడిపోతోంది. సరే స్టార్ట్ చేసేదే. ఓకే మ్యామ్. ఓకే మేడం. మ్యామ్ కొంతమంది చెప్నానా? కొంతమంది తెలుగు మీడియం క్లాస్ జాయిన్ అయినారు మ్యామ్. తెలుగు మీడియం వాళ్ళు మేడం క్లాస్ కు జాయిన్ అవుతారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అయినారు మ్యామ్. ఎందుకు వాళ్ళకి తెలీదా తెలియదు. వాళ్ళకు? అటెండెన్స్ లాస్ అవుతారు అంతే. చెప్తాను మ్యామ్. అంత ఇంగ్లీష్ మీడియం అంతా ఇటువైపుకి వచ్చేసేయండి. తెలుగు మీడియం మేడం క్లాస్ అటెండ్ కండి. ఓకే మ్యామ్. స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఓకే మేడం. ఎంపీసీ ఎంతమంది వచ్చినారు నాన్న? చూడండి ఎంపీసీ ఎంతమంది అటెండ్ అయినారు? 3 మెంబర్స్ కదా. షాహీన్ గుడ్ మార్నింగ్ మేడం. ఎంతమంది వచ్చినారు? గంగోత్రి వచ్చిందే? వచ్చింది మేడం. నీవు, గంగోత్రి, ఇంకొక అమ్మాయి జీవిత ఉంది మేడం. జీవిత జాయిన్ కాలేదా? అవుతుంది మేడం. ఇందాక అయ్యింది మేడం జీవిత. మరి లెఫ్ట్ అయిందేమో కదా. అవును మేడం, చెప్తాను మేడం. సరేనా? అది ఇంతకు ముందు పంపించిన లింక్ లో అది ఓపెన్ కాలేదు ఎందుకో, అందుకని మళ్ళీ ఫ్రెష్ గా ఇంకొక లింక్ పంపించినాను. మళ్ళీ అమ్మాయి చూసుకొని జాయిన్ అయితే సరే. మనం స్టార్ట్ చేద్దాము. లేట్ గా వచ్చే వాళ్ళు జాయిన్ అవుతారు. సో లాస్ట్ క్లాస్ లో మనము వర్కింగ్ ఆఫ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ మీరు సరిగా వినలేదు కదా. పీపీటీ అది సరిగా మీకు విజిబిలిటీ లేకపోయింది. అవును మేడం. ఈ రోజుతో యూనిట్ 5 లో ఫస్ట్ చాప్టర్ అయిన ఎలక్ట్రో కెమిస్ట్రీ పార్ట్ 2 కంప్లీట్ అవుతుంది నాన్న ఈ రోజు ఆన్లైన్ క్లాస్ తో. నెక్స్ట్ క్లాస్ లో యూనిట్ 5 లో సెకండ్ చాప్టర్ ఉంది కదా, ఫేజ్ రూల్, ప్రావస్థ నియమం. సో ఫేజ్ రూల్ స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజుతో ఎలక్ట్రో కెమిస్ట్రీ పార్ట్ 1 లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అయిపోయింది. సో ఈ వీక్ అంతా మనము ఎలక్ట్రో కెమిస్ట్రీ పార్ట్ 2. సో లాస్ట్ క్లాస్ మీకు ఫ్రైడేకి అయిపోవాల్సింది, బట్ ఆ రోజు మనకు పవర్ కట్ ఉండడం వల్ల మీకు నెట్ ఫెసిలిటీ సరిగా లేకపోవడం వల్ల అది విజిబిలిటీ లేదు, మళ్ళీ ఒక మారు వేయండి అన్నారు. సో నిన్న కూడా మీకు షేర్ చేసినాను వాట్సాప్ లో, బట్ ఎవరు చూసుకోలేదు సరిగా. ఓన్లీ 10 మెంబర్సే చూసుకున్నారు. అందుకని ఈ రోజు కూడా అదే స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ నుండి ఫేజ్ రూల్ స్టార్ట్ అవుతుంది. దానికి కూడా పీపీటీ రెడీగా చేసి పెట్టుకున్నాను, ప్రిపేర్ చేసి. సో నెక్స్ట్ ట్యూస్డే రేపు ఉంది కదా క్లాసు. ఒకరు రెస్పాండ్ కండి మీలో. ఉంది మేడం. రేపు ఉంది కదా, రేపటి నుండి ఇంకా డైరెక్ట్ గా ఫేజ్ రూల్ సెకండ్ చాప్టర్ యూనిట్ 5 లో సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో అక్కడికి ఆ ఫేజ్ రూల్ అయింది అంటే ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో ఫిజికల్ కెమిస్ట్రీ అయిన తర్వాత ఇంకా స్పెక్ట్రోస్కోపీలో 2 చాప్టర్స్ ఉన్నాయి, 2 యూనిట్స్. అవే ఫస్ట్ సిలబస్ లో అవి స్టార్ట్ చేద్దాం. సరేనా? సో ఈ రోజు ఇంకా జాయిన్ అయిన వాళ్ళు అయినారు. సో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు కూడా లేట్ గా అయినా జాయిన్ అవుతారు. ఈ లోపల మనం స్టార్ట్ చేద్దాం క్యాలమెల్ ఎలక్ట్రోడ్ వర్కింగ్. సో ఏమేమి చెప్తున్నాం ఈ రోజు క్లాస్ లో అంటే, వర్కింగ్ ఆఫ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్, సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్. ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాము. సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం.
సో ప్రైమరీ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దోస్ డ్రాబ్యాక్స్ మనం సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ ను పిక్ చేసుకోవాల్సి వచ్చింది. సో అది ఈ రోజు క్లాస్ లో క్యాలమెల్ ఎలక్ట్రోడ్ గురించి ఎక్స్ప్లెనేషన్. సో తర్వాత ఏమి అంటే పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లాగానే కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లో కండక్టెన్స్ ను డిటర్మైన్ చేస్తే పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ లో పొటెన్షియాలిటీ అంటే శక్మాన్ని మనం డిటర్మైన్ చేస్తాం. సో ఎంత ఎనర్జీ, ఎన్ని నెంబర్ ఆఫ్ వోల్ట్స్ ఉంది, సో 16 వోల్ట్స్ ఉందా, 80 వోల్ట్స్ ఉందా, 10 వోల్ట్స్ ఉందా, 100 వోల్ట్స్ ఉందా అనేది మనము అది పొటెన్షియోమీటర్ ని యూజ్ చేసి డిటర్మైన్ చేస్తాం. సో ఎన్ని టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఉన్నాయి అనేది సో ఈ రోజు క్లాస్ లో ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 ఎండింగ్ టాపిక్ కింద ఉంది అది. సో అది కంప్లీట్ అయింది అంటే ఇంకా నెక్స్ట్ ఫేజ్ రూల్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వినండి క్లాసు, ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ ఒక 5 minutes లో డిస్కషన్ పెట్టుకుందాం. సో ఫస్ట్ వినండి, క్లాస్ వినండి. Okay, ma'am. Is not preferable. So because good morning my dear students. In this present video I am going to explain the secondary standard reference electrode, that is the calomel electrode. So why hydrogen primary standard electrode that is the hydrogen electrode is not preferable? So because to maintain 1m concentrated HCl solution it is difficult, and to maintain 1 atmospheric pressure, at 1 atmospheric pressure only we are passing hydrogen gas. So to maintain that 1 atmospheric pressure also it is difficult, and if in hydrogen gas any traces of impurities are taken, so the platinum foil will be poisoned. సో హెచ్సిఎల్ ద్రావణము 1m గాఢతకు మెయింటైన్ చేయడము కష్టతరము హైడ్రోజన్ ఎలక్ట్రోడులో. రెండవది హైడ్రోజన్ వాయువును H2 వాయువును, హెచ్సిఎల్ 1m అయితే H2 వాయువును 1 అట్మాస్ఫిరిక్ పీడనం వద్దనే మనము H2 వాయువును హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో పాస్ ఆన్ చేస్తాము. సో కాబట్టి H2 వాయువును 1 అట్మాస్ఫిరిక్ పీడనం వద్ద పంపించడం కూడా కొద్దిగా కష్టమవుతుంది. నెక్స్ట్, ఇన్ కేసు హైడ్రోజన్ వాయువులో ఏవైనా విష పదార్థాలు లేదా ఇంప్యూరిటీస్ మలినాలు ఏమన్నా ఉంటే ఆ మలినాల వల్ల ప్లాటినం ఫాయిల్ పాయిజనస్ అయిపోతుంది. నెక్స్ట్, స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇన్ కేసు సొల్యూషన్లో ఉన్న సో మనము ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను యూస్ చేయడము ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో కాబట్టి ప్రైమరీ స్టాండర్డ్గా మనము యూస్ చేసే హైడ్రోజన్ ఎలక్ట్రోడు, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడుకు ఈ లిమిటేషన్స్ లేదా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనము సెకండ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ యూస్ చేయాల్సి వచ్చింది. దాన్ని మనం సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అని లేక సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని అంటున్నాము. సో ఏమా ఎలక్ట్రోడ్ అంటే calomel electrode. So calomel electrode. So calomel electrode is a type of reference electrode. సో మనము రెఫరెన్స్గా ఈ ఎలక్ట్రోడ్ను యూజ్ చేసి అన్నోన్ అంటే ఇంకొక ఎలక్ట్రోడ్ ఏ హాఫ్ సెల్ యొక్క ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేయొచ్చు. ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్కు దాన్ని కనెక్ట్ చేసి నెక్స్ట్ వోల్టామీటర్కు లేదా పొటెన్షియోమీటర్కు, సో వోల్టామీటర్ కానీ పిహెచ్ మీటర్ కానీ దాన్ని కనెక్ట్ మనం సాధారణంగా ఫుల్ సెల్ యొక్క ఈఎంఎఫ్ వాల్యూను డిటర్మైన్ చేస్తాం. సో క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఇట్ ఈజ్ ఏ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రియాక్షన్స్ బిట్వీన్ దేని మధ్య రియాక్షన్స్ జరుగుతాయి అంటే మెర్క్యూరీ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ +1, సో Hg+1 క్లోరైడు అంటే Hg2Cl2 అంటే దాన్ని మనము Hg2Cl2ని ఏమంటున్నాము అంటే calomel అంటాం. సో reactions between mercury 1 and chloride that is known as calomel and the elemental mercury that is Hg. సో Hgకి మెర్క్యూరీకి క్యాలమెల్కు, Hgకి Hg2Clకు, సో Hg2Clకు Hgకి అంటే మెర్క్యూరీకి మెర్క్యూరీ క్లోరైడ్కు మధ్య జరిగే చర్యను మనము
ఇక్కడ క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో అబ్జర్వ్ చేస్తాం. సో దీస్ ఎలక్ట్రోడ్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ వోల్టామీటర్స్లోనే యూజ్ చేస్తాము. పిహెచ్ మీటర్స్లో కూడా ఎలక్ట్రోడ్ పొటెన్షియాలిటీని మనం డిటర్మైన్ చేయడానికి ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా యూజ్ చేస్తాం. సో ఎక్కడెక్కడ అంటే ఇన్ వోల్టామీటర్స్ అండ్ ఇన్ పిహెచ్ మీటర్స్. సో ఇక్కడ నాన్ పోలరైజబుల్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో నాన్ పోలరైజబుల్ అంటే ధృవాత్మకత ఉండదు, అంటే అయనైజ్ కాదు, లేదా పాజిటివ్ నెగటివ్ అయాన్స్ కాదు, పోలరైజ్ కానటువంటి క్యాలమెల్ ఎలక్ట్రోడ్ మనం యూజ్ చేసేది. విచ్ ఈజ్ వై ఈజ్ ఇట్ యూజ్డ్ బై మెనీ టూ ఎలక్ట్రోడ్ సిస్టమ్స్ వేర్ ద సపోర్టింగ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ నాన్ రియాక్టివ్ క్లోరైడ్ సాల్ట్. సో ఇది దేంతోన రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు, ఎందుకంటే ఇట్ ఈజ్ హైలీ నాన్ రియాక్టివ్ క్లోరైడ్ సాల్ట్. సో ఈ క్యాలమెల్ అంటే Hg2Cl ఇట్ ఈజ్ హైలీ నాన్ రియాక్టివ్. సో ద క్యాలమెల్ ఎలక్ట్రోడ్స్ స్ట్రక్చర్ సో కన్సిస్ట్ ఆఫ్ ఒక అవుటర్ గ్లాస్ ట్యూబ్ ఉంది. ఆ అవుటర్ గ్లాస్ ట్యూబ్కు మనము ఫిట్ అట్ బాటమ్. సో బాటంలో ఒక ఫిట్ను ఆ గ్లాస్ ట్యూబ్కు ఫిట్ చేసి దిస్ పర్మిట్స్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ విత్ ఏ సొల్యూషన్ అవుట్ సైడ్ ద ఎలక్ట్రోడ్. సో అది దేంతో ఎలక్ట్రికల్ కాంటాక్ట్లో ఉంటుందంటే సొల్యూషను మనము ఎలక్ట్రోడ్కు ఏది కనెక్ట్ చేస్తున్నామో ఆ సొల్యూషన్తో ఇది కాంటాక్ట్లో ఉంటుంది. అండ్ ఇన్నర్ ట్యూబ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ అండ్ అవుటర్ ట్యూబ్. సో ఒక ఇన్నర్ ట్యూబ్ను కనెక్ట్ చేస్తాము. ద బాటమ్ ఆఫ్ ద ఇన్నర్ ట్యూబ్ హ్యాస్ గ్లాస్ వూల్. సో ఆ ఇన్నర్ ట్యూబ్లో గ్లాసు వూల్ అంటే గాజు ఉన్నిని మనము అక్కడ బాటంలో ఫిక్స్ చేసి ఉంటాము. ఎందుకు అంటే అది ఈ పేస్ట్ మెర్క్యూరీ క్లోరైడ్ అంటే Hg2Cl2 క్యాలమెల్ను అది దాని మీద మనము ఈ మెర్క్యూరస్ క్లోరైడ్ను ఉంచేసుకుంటాం. సో కాబట్టి ఇది ఇక్కడ గ్లాస్ వూల్ను బాటంలో మనము ప్రొవైడ్ చేసి ఉంటాము ట్యూబ్స్కు అడుగున. సో మెర్క్యూరీ పేస్ట్ అన్నా ఒకటే, క్యాలమెల్ అన్నా ఒకటే, Hg2Cl అన్నా ఒకటే. సో మెర్క్యూరీ పేస్ట్ ఈజ్ ప్యాక్డ్ ఆన్ ద ఇన్నర్ మోస్ట్ ట్యూబ్ విత్ మెర్క్యూరస్ క్లోరైడ్ బీయింగ్ డిస్పర్స్డ్ ఇన్ ఏ సాచురేటెడ్. సో ఎక్కడ దీన్ని ఇది చేస్తున్నాము అంటే పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్లో KCl సంతృప్త ద్రావణంలో ఇది డిస్పర్స్ అయి ఉంటుంది. అంటే బాగా డిస్పర్స్ అంటే అంత స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఏది ఈ మెర్క్యూరస్ క్లోరైడ్ మనం ఏమంటున్నాము, క్యాలమెల్ అంటున్నాము లేదా పేస్ట్ అంటున్నాము. సో క్యాలమెల్ అన్నా పేస్ట్ అన్నా అది మెర్క్యూరస్ క్లోరైడే. సో మెర్క్యూరస్ క్లోరైడ్ ఇట్ ఈస్ డిస్పర్స్డ్ ఇన్ పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్. పొటాషియం క్లోరైడ్ సంతృప్త ద్రావణంలో ఈ క్యాలమెల్ బాగా డిస్పర్స్ అయి ఉంటుంది. సో మీరు ఫిగర్ అబ్జర్వ్ చేస్తే సో ఇది క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాటినం వైర్ ఉంది. నెక్స్ట్ మెర్క్యూరీ అండ్ మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్టు దేంట్లో డిస్పర్స్ అయింది, పొటాషియం క్లోరైడ్. సో పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్లో ఇక్కడ పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్లో ఈ పేస్ట్ మెర్క్యూరీ Hg2Cl2 అంత పేస్ట్ చేసి మనము ఈ సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్లో డిస్పర్స్ చేసి ఉంచినాం. నెక్స్ట్ ఇక్కడ హోల్ ఉంది చూడండి. ఈ హోల్లో సో ఈ ఫ్రిట్ను ఫిట్ చేసి ఈ ట్యూబ్తో ఇక్కడ ఫిట్ చేసి సో దీంట్లో ఏముంది, సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. సో ఇది క్యాలమెల్ ఎలక్ట్రోడ్ డయాగ్రామ్. సో నెక్స్ట్ ఇది చూడండి. సో ప్లాటినం వైరు. సో దీన్ని ఈ క్యాలమెల్ను నెక్స్ట్ ఏ హాఫ్ సెల్కు మనం కనెక్ట్ చేసి ఈఎంఎఫ్ను కట్టాలనుకుంటున్నామో దానికి దీన్ని కనెక్ట్ చేసుకుంటాము. ఏదో జింకు ఎలక్ట్రోడ్ కానీ సిల్వర్ ఎలక్ట్రోడ్ ఏది మనం చేస్తే దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేసినాము, ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకొని మెర్క్యూరీని ఫస్ట్ ఫిల్ చేసి తర్వాత పేస్ట్ క్యాలమెల్ ఏమేముంది, మెర్క్యూరీ మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్టును పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్లో ఇది డిస్పర్స్ అయి ఉంది. నెక్స్ట్ ఒక ప్లాటినం వైర్ను అందులో డిప్ చేసేసినాము. సో ఈ ప్లాటినం వైర్ను కనెక్ట్ చేసి ఉంచినాము. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ నుండి మనకు పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది మరి ఈ డయాగ్రామ్ అన్నా సో ఒకటే గ్లాస్ వూల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది.
సో ఇది గ్లాస్ వూలు, మెర్క్యూరీ దగ్గర గ్లాస్ వూల్ ఉంటుంది. సో ఈ గ్లాస్ వూలు ఏం చేస్తుంది, ఈ పేస్టును మనకు అక్కడ సర్వైవ్ అయ్యేటట్టుగా చేస్తుంది. సో ఇది క్యాలమెల్ ఎలక్ట్రోడ్. సో ప్లాటినం వైర్ ఉంది, హోల్ టు అలో డ్రైనేజ్ త్రూ పోరస్ ప్లగ్, మెర్క్యూరీ లిక్విడ్ ఉంది, మెర్క్యూరీ క్లోరైడ్ Hg2Cl2 ప్లస్ పొటాషియం క్లోరైడ్ డిస్పర్స్ అయి ఉంది పొటాషియం క్లోరైడ్లో. నెక్స్ట్ గ్లాస్ వూలు ఓపెనింగ్, సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ సొల్యూషను, పొటాషియం క్లోరైడ్ సాలిడ్, గ్లాస్ వాల్, పోరస్ ప్లగ్, ఇది సాల్ట్ బ్రిడ్జ్. ఇక్కడ మనము ఏ ఈఎంఎఫ్ను, ఏ సెల్ ఈఎంఎఫ్ను కట్టాలనుకుంటున్నామో దాన్ని దీనికి కనెక్ట్ చేసుకుంటాం. సో ఇది ఆక్సిడేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందా, రిడక్షన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందా అంటే, సో మనము ఏ ఎలక్ట్రోడ్, ఎగ్జాంపుల్కు జింక్ ఎలక్ట్రోడ్ యొక్క ఈఎంఎఫ్ను అంటే హాఫ్ సెల్ ఈఎంఎఫ్ను డిటర్మైన్ చేయాలనుకుంటే అప్పుడు ఆ జింక్ ఎలక్ట్రోడ్ ఆక్సిడేషన్ రియాక్షన్లో యానోడ్గా పనిచేస్తే అప్పుడు ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ క్యాథోడ్గా వర్క్ అవుతుంది. ఇక్కడ రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. అట్లా కాకుండా క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఆక్సిడేషన్ అయితే హాఫ్ సెల్ అది ఇన్ కేసు రిడక్షన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేదైతే ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఆక్సిడేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. అంటే ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఇది ఆక్సిడేషన్ రియాక్షన్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది, రిడక్షన్ రియాక్షన్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది. సో మనం ఏ సెల్ ఈఎంఎఫ్ను డిటర్మైన్ చేయాలనుకుంటున్నామో అది ఏ విధంగా అంటే రిడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందా, ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుందా, దాన్ని బట్టి ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ వర్కింగ్ అనేది ఉంటుంది. అంటే ఏదో రివర్సిబుల్ ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది, రిడక్షన్ రియాక్షన్ అంటే క్యాథోడ్ గాను వర్క్ అవుతుంది, యానోడ్ గాను వర్క్ అవుతుంది. సో ద క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ హాఫ్ సెల్ అర్ధఘటము in which the electrode is mercury coated with calomel. సో ఆ ఎలక్ట్రోడు ఏమిటితో కవర్ అయి ఉంది, ఏమిటితో కోట్ చేసినాము, మనము కోటింగ్ ఇచ్చినాము అంటే Hg అండ్ విత్ క్యాలమెల్ దట్ ఈజ్ Hg2Cl2 పేస్ట్తో మనం దాన్ని కోటింగ్ ఇచ్చి ఉంటాము ఆ ఎలక్ట్రోడ్ను. అండ్ ద ఎలక్ట్రోలైట్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ అండ్ సాచురేటెడ్ క్యాలమెల్. సో ద్రావణం ఎలక్ట్రోలైట్ ద్రావణం ఏమంటే KCl అండ్ Hg2Cl2 saturated solutions. So this can be represented as sign convention కు పోతే సో సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఎలక్ట్రోడ్ నెక్స్ట్ ఎలక్ట్రోలైట్. సో ఎలక్ట్రోలైట్ దాని కాన్సన్ట్రేషన్ ఎంతనో సాచురేటెడ్ సొల్యూషన్ అదే వేస్తున్నాము. సో ఈ ఎలక్ట్రోడ్ రియాక్షన్ ఏమి అంటే Hg2Cl2 2 ఎలక్ట్రాన్స్ను లాస్ అయిపోయి Hg2 ప్లస్ 2Cl మైనస్ అవుతుంది. Hg 2Hg ప్లస్ 2Cl మైనస్ 2Hg ప్లస్ 2Cl మైనస్. సో ఇది మనకు జనరల్గా అది క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో వర్క్ అయ్యేటటువంటి లేదా చూపించేటటువంటి కెమికల్ రియాక్షన్. సో అది ఆక్సిడేషన్ అయితే 2 ఎలక్ట్రాన్స్ను లాస్ అయిపోతుంది. లాస్ అయిపోయి సొల్యూషన్లో క్లోరైడ్ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్తో అలాంగ్ విత్ 2 ఎలక్ట్రాన్స్ అవి సొల్యూషన్లో మిక్స్ అయిపోతాయి. అట్లా కాకుండా రిడక్షన్ రియాక్షన్ జరిగితే సొల్యూషన్ నుండి 2 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకొని Hg అనేది ఫామ్ అవుతూ పోతుంది. సో అది ఆక్సిడేషనా రిడక్షనా అంటే సో మనము దీన్ని దేనికి కనెక్ట్ చేస్తున్నాము, ఈ ఎలక్ట్రోడ్ను ఈ హాఫ్ సెల్ను లేదా ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ను దేనికి కనెక్ట్ చేస్తున్నాము, సో అది దాన్ని బట్టి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం కానీ రిడక్షన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం కానీ జరుగుతుంది. సో ఎ గుడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఎస్పెషలీ ఎ సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్, సంతృప్త క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఈజ్ సిమిలర్ టు అన్ ఐడియల్ నాన్ పోలరైజబుల్ ఎలక్ట్రోడ్ విత్ ఏ స్టేబుల్ పొటెన్షియల్. స్థిరమైనటువంటి సెగ్మాన్ని కలిగి ఉన్నటువంటి ఈ నాన్ పోలరైజబుల్ ఎలక్ట్రోడ్గా మనము ఈ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను యూజ్ చేస్తాం. సో ద లార్జ్ అమౌంట్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ క్యాలమెల్ అండ్ క్లోరైడ్. సో మనము అక్కడ 1 mHCl సొల్యూషన్ను 1 atmospheric ప్రెషర్ వద్ద H2 గ్యాస్ను పాస్ ఆన్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ సొల్యూషను లార్జ్ అమౌంట్ ఆఫ్ Hg అండ్ Hg2Cl2 పేస్ట్ను యూజ్ చేస్తున్నాం, లార్జ్ అమౌంట్ను యూజ్ చేస్తున్నాం. సో అయాన్స్ విత్ దేర్ కాన్స్టాంట్ కాన్సన్ట్రేషన్. సో ఇన్ కేస్ అది ఆక్సిడేషన్ జరిగినా రిడక్షన్ జరిగినా దాని కాన్సన్ట్రేషన్స్లో పెద్దగా వేరియేషన్ లేకుండా ఉండేందుకు, సో చేంజెస్ రాకుండా ఉండేందుకు మనం సాచురేటెడ్ సొల్యూషన్ అన్నాం కాబట్టి సాచురేషను
చేంజ్ అవ్వకుండా, దాని కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వకుండా ఉండేందుకు మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ మెర్క్యూరీ క్లోరైడ్ను యూజ్ చేస్తాం. సో మేక్స్ ద పొటెన్షియల్ స్టేబుల్, సో స్థిరంగా ఉంటుంది. అట్ ఈక్విలిబ్రియం ఇఫ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్ హ్యావ్ పాస్డ్ త్రూ ద ఎలక్ట్రోడ్. ఇన్ కేసు కరెంటు పాస్ ఆన్ అయినప్పటికీ ఎలక్ట్రోడ్లో మనకు స్థిరమైనటువంటి పొటెన్షియాలిటీ ఉండాలా, ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషను ఏమి చేంజ్ ఉండకూడదు. సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ కాన్సన్ట్రేషను వేరీ కాకుండా ఉండేందుకు మనకు లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హెచ్జీ అండ్ హెచ్జీ2Cl2ను యూజ్ చేస్తాం. సో ఇది క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో లార్జ్ అమౌంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి కాన్సన్ట్రేషన్స్లో డిఫరెన్స్ ఉండదు. కాన్సన్ట్రేషన్స్లో డిఫరెన్స్ ఉండదు కాబట్టి మనకు ఎలక్ట్రోడ్ యొక్క కరెంట్ ఇన్ కేస్ పాస్ చేసిన మనకు పొటెన్షియల్ సెగ్మంలో కూడా వ్యత్యాసము ఉండదు. So this is the main advantages because electrode can then be used as a reference electrode across many experiments. సో ఇదే మనకు మేజర్ అప్లికేషన్ కాబట్టి ఏమి అంటే కాన్సన్ట్రేషన్లో డిఫరెన్స్ ఉండదు, పొటెన్షియల్ చేంజెస్ కనపడడం లేదు కాబట్టి మనము ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అయినటువంటి క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను మనము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్కు రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా యూజ్ చేస్తున్నాం. సో ఇది ఆ పాయింట్. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్. ఏం అడ్వాంటేజు, కరెంటును స్మాల్ కరెంటు పాస్ ఆన్ చేసినా మనకి ఏమవుతుంది అంటే అట్ ఈక్విలిబ్రియం ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ బి కాన్స్టాంట్. సో పొటెన్షియాలిటీలో కూడా చేంజెస్ లేవు. సో కాబట్టి దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్ బికాజ్ ఎలక్ట్రోడ్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అక్రాస్ మెనీ ఎక్స్పెరిమెంట్స్. సో అనేక ప్రయోగాలకు మనము దీన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా ఉపయోగించేందుకు మెయిన్ కారణం ఏమంటే కాన్స్టాంట్గా కాన్సన్ట్రేషన్ ఉండడం ఒకటి, పొటెన్షియాలిటీలో డిఫరెన్స్ లేకపోవడం. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ హ్యావ్ ఎ స్టేబుల్ అండ్ వెల్ నోన్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ క్యాన్ బి యూజ్డ్ టు మెజర్. ఇంకా నువ్వు ఏ ఎలక్ట్రోడ్ పొటెన్షియాలిటీని డిటర్మైన్ చేయాలో దాన్ని మనం దీనికి కనెక్ట్ చేసుకొని సాల్ట్ బ్రిడ్జ్కు ఈజీగా దాని పొటెన్షియాలిటీని మనము వోల్టామీటర్ కనెక్ట్ చేసుకొని కానీ లేదా పిహెచ్ మీటర్కు కనెక్ట్ చేసుకొని కానీ మనము అంటే ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ లేదా డిటర్మైన్ చేయొచ్చు. సో an ideal non-polarizable electrode means that the electrode potential can be expected to be stable even if a current is passed across the electrode. సో మనం రెఫరెన్స్ ఎలక్ట్రోడ్గా ఎందుకు దీన్నే ఫిక్స్ చేస్తున్నాము అంటే ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కరెంటును పాస్ ఆన్ చేసినప్పటికీ మనకు పొటెన్షియాలిటీలో డిఫరెన్స్ ఉండకుండా కాన్స్టాంట్గా అది మెయింటైన్ చేయగలదు. కాబట్టి మనము క్యాలమెల్ ఎలక్ట్రోడ్ను అనేక ఎక్స్పెరిమెంట్స్కు స్టేబుల్గా ఎక్కువ శాతము రెఫరెన్స్గా యూస్ చేస్తున్నాం. The high stability of the electrode potential is usually achieved by using a redox system. So redox చర్య అనేది ఈ ఎలక్ట్రోడ్లో మనము రెడాక్స్ రియాక్షన్ ఏదో రిడక్షన్ రియాక్షన్ కానీ ఆక్సిడేషన్ రియాక్షన్ కానీ ఏ రియాక్షన్ జరిగినా దాని కాన్సన్ట్రేషన్స్లో డిఫరెన్స్ లేదు, కాన్స్టాంట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ఈచ్ పార్టిసిపెంట్ ఆఫ్ ద రెడాక్స్ రియాక్షన్. సో అది రిడక్షన్లో పార్టిసిపేట్ చేసినా లేదు ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేసినా the concentrations of the reactants will not be changed, the concentrations of the solutions will not be changed. The aqueous phase in contact with both the calomel and the mercury is saturated solution of water and potassium chloride. So మనం large amount of mercury and Hg2Cl2 KCl ను తీసుకుంటున్నాం కాబట్టి మనకు దాని కాన్సన్ట్రేషన్స్లో డిఫరెన్స్ అనేది ఉండదు ఈవెన్ దో మనము కరెంటును పాస్ ఆన్ చేసిన. ద లింకింగ్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ త్రూ ఏ పోరస్ ఫ్రిట్. సో మనం డయాగ్రామ్లో చూసుకున్నాము పోరస్ ఫ్రిట్కు మనము ఏ ఎలక్ట్రోడ్ ఈఎంఎఫ్ను క్యాలిక్యులేట్ చేయాలో ఆ ఎలక్ట్రోడ్ను ఆ ఫ్రిట్కు కనెక్ట్ చేసుకొని టు ఏ సొల్యూషన్ దట్ కంటైన్స్ ద అదర్ దానికి కనెక్ట్ చేసుకుంటాం. సో వెన్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ సొల్యూషన్, an electrical contact is made between electrolyte and the sample at an opening located near the end of the electrode. So this forms a conductive bridge between the sample and the reference electrode. So మనము సాల్ట్ బ్రిడ్జ్ను కనెక్ట్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్కు జింక్ ఎలక్ట్రోడ్ యొక్క ఈఎంఎఫ్ కట్టాలనుకుంటున్నాం కాబట్టి ఆ సాల్ట్ బ్రిడ్జ్కు జింక్ ఎలక్ట్రోడ్ను కనెక్ట్ చేస్తే సో అక్కడ మనకి ఏమవుతుంది అంటే కనెక్ట్ చేసినప్పుడు మనకు ఒక బ్రిడ్జ్ కండక్టివ్ బ్రిడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. దేని మధ్య అంటే సో జింక్ ఎలక్ట్రోలైట్ ఎగ్జాంపుల్కు శాంపుల్ జింక్ ఎలక్ట్రోలైట్ అనుకుంటే
జింక్ ఎలక్ట్రోడ్ అనుకుంటే జింక్ ఎలక్ట్రోడ్కు సో క్యాలమెల్ ఎలక్ట్రోడ్ అయిన రెఫరెన్స్ ఎలక్ట్రోడ్కి మధ్య మనకు కండక్టివ్ బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది. సో ద గ్లాస్ బాడీ లిక్విడ్ ఫిల్డ్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఇంక్లూడ్స్ porous ceramic junction used for routine applications. Cracked head junctions are used for the samples. Samples that require a low electrolyte flow. So standard electrode potentials. So మనము జనరల్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్నే ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమి? So instead of standard hydrogen electrode, we are using reference electrode as a secondary standard electrode, that is the calomel electrode, because the concentration of the solutions will be constant and the potential of the electrode is also maintained constant. So that's why we are using calomel electrode as a secondary standard electrode. So ఇంకొక ఎలక్ట్రోడ్ ఉంది, అది సిల్వర్ ఎలక్ట్రోడ్. అది కూడా మనము క్యాలమెల్ ఎలక్ట్రోడ్ లేని టైంలో మనము సిల్వర్ ఎలక్ట్రోడ్ను యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. టు అలో ప్రిడిక్షన్ ఆఫ్ ద సెల్ పొటెన్షియల్, tabulations ఆఫ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆర్ అవైలబుల్. సో tabulations ఆర్ రెఫరెన్స్డ్ టు ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, దట్ ఈస్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అండర్గోస్ ద రియాక్షన్. సో మనం స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను ఎట్లా అంటే, సో HCl సొల్యూషన్ ఏక్వేస్ సొల్యూషన్లో H+ అయాన్స్ Cl- అయాన్స్ రిలీజ్ అయింటాయి. సో 2H+ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకొని హైడ్రోజన్ను గ్యాస్ను ఫామ్ చేస్తాయి. సో 2H+ ఇన్ aqueous solution it accepts 2 electrons and form hydrogen. So this is a reduction reaction. So standard electrode potential are usually tabulated as reduction potentials. ఇప్పుడే చెప్పినాను రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి వీటిని రిడక్షన్ పొటెన్షియల్స్. సో ద రియాక్షన్స్ ఆర్ రివర్సిబుల్, అంటే ఒక్కొక్కసారి ఆక్సిడేషన్ జరుగుతుంది, ఒక్కొక్కసారి రిడక్షన్ జరుగుతుంది. సో దీస్ రియాక్షన్స్ ఆర్ రివర్సిబుల్ అండ్ ద రోల్ ఆఫ్ పర్టికులర్ ఎలక్ట్రోడ్ ఇన్ ఎ సెల్ డిపెండ్స్ ఆన్ ద రిలేటివ్ ఎదర్ ఆక్సిడేషన్లో కానీ రిడక్షన్లో కానీ పొటెన్షియల్ ఆఫ్ బోత్ ఎలక్ట్రోడ్స్. The cell potential is then calculated as the sum of reduction potential for cathode and oxidation. ఏమో అర్థం అవుతోంది అందరికి? థియరీ పార్ట్ కదా, థియరీ పార్ట్, అందులో ఫిజికల్ కెమిస్ట్రీ. ఈచ్ టర్మ్ను సెంటెన్స్ ఫార్మేషన్ అర్థం చేసుకోండి. సో ఇది డ్రై టాపిక్, మీరు ఏది పడితే అది రాసేకుండదు. ఇప్పుడు ఆర్గానిక్ లో ఇన్ఆర్గానిక్ లో ఈక్వేషన్ వేసి మనం ఏదైనా డిస్క్రిప్షన్ రాయగలం, కానీ ఫిజికల్ కెమిస్ట్రీ అంటేనే ఖచ్చితంగా మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అర్థం అయి ఉండాలి, లేదా సెంటెన్సెస్ ఫస్ట్ క్లారిటీ ఉండాలి, సెంటెన్స్ లో యూజ్ చేసే వర్డ్స్ ఐడియా ఉండాలి. సో స్టాండర్డ్ అని ఎందుకు అంటున్నాము, ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతోంది, సైన్ కన్వెన్షన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాము ఒక సెల్ ను, సో క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, అది ఆక్సిడేషన్ లో జరిగితే ఎక్కడ రాస్తాము, రిడక్షన్ జరిగితే ఎక్కడ మెన్షన్ చేస్తున్నాము, సో ఏది క్యాథోడ్ అంటున్నాము, ఏది యానోడ్ అంటున్నాము, యానోడ్ లో జరిగే టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమి, క్యాథోడ్ లో జరిగే టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమి అనేది మీరు కొంచెం ఇక్కడ అబ్జర్వ్ చేయాల. ఊరికే క్లాస్ ను వింటా పోతే కాదు. ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. గంగోత్రి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. మీరు సింపుల్ గా వింటున్నారు. ఆ ఫస్ట్ ఇయర్స్ చాలా బాగా అడుగుతున్నారు డౌట్స్. ఏమి డౌట్స్ మీ క్లాస్ నుండి రావడమే లేదు. డౌట్స్ అడిగితే మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు అర్థం అవుతుంది కదా. ఒక లాస్ట్ 5 minutes టైం ఇస్తాను, అప్పుడైనా అడగండి దయచేసి. సో ఇప్పుడు చెప్తుండేదేమి, క్యాలమెల్ ఎలక్ట్రోడ్ వర్కింగ్ అయిన తర్వాత అంటే, సో ఒక స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ ను యూజ్ చేస్తే, ఒక స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ ను అన్నోన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియాలిటీని ఎట్లా డిటర్మైన్ చేస్తాము అనేది హైడ్రోజన్ క్యాలమెల్ చెప్పిన తర్వాత అది ఒకసారి రివిజన్ లాగా ఈ స్లైడ్ వేసినాను. ఇది అయిన తర్వాత టైప్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? సో చాప్టర్ పెద్దగా ఉంది, దీంట్లో విషయాలు ఎక్కువ ఉన్నాయి. బట్ మీరు కొంచెము దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే 1 by 1 చాలా ఈజియెస్ట్ చాప్టర్ ఎలక్ట్రో కెమిస్ట్రీ. చాలా చిన్న విషయాలే ఉన్నాయి, మీకేం పెద్దగా ఇక్కడ కష్టపడేదంటూ ఏం లేదు.
కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి ఏమంటే, సరేనా? ఓకే మేడం. ఎవరో ఒకరు రెస్పాండ్ కండి. ఓకే జయలక్ష్మి, మేడం. జయలక్ష్మి చూడండి, మీరు ఊరికే క్లాస్ లో సైలెంట్ గా వింటే కాదు. సో మీరు మాతో ఇంటరాక్ట్ కావాలని చెప్పి ఈ ఆన్లైన్ క్లాస్ లో, లేకపోతే ఊరికే రికార్డు వీడియో పెట్టొచ్చు కదా. ఫస్ట్ వినండి, విషయాలు రన్నింగ్ నోట్స్ లో నోట్ డౌన్ చేసుకోండి. సో పదే పదే రిపీటెడ్ గా ఒక్కొక్క స్లైడ్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి, తర్వాత మళ్ళా పీపీటీలో ఉన్న మెయిన్ పాయింట్స్ ను చదివి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఏమన్నా బేసిక్స్ ఉంటే ఆ స్లైడ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాబట్టి దయచేసి అక్కడ ఏమన్నా నోట్ డౌన్ చేసుకునే పాయింట్స్ ఉంటే ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. సరే వినండి. పొటెన్షియల్ ఫర్ యానోడ్. సో వీటిని యాడ్ చేస్తూ పోతే సెల్ పొటెన్షియల్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఫర్ కాపర్ ఎలక్ట్రోడ్ ఈజ్, సో కాపర్ ఎలక్ట్రోడ్ను కనెక్ట్ చేస్తే ప్లాటినం ఎలక్ట్రోడ్ బార్ హైడ్రోజన్ 1 atmospheric ప్రెషర్. సో హెచ్సిఎల్ సొల్యూషను ఎంత కాన్సన్ట్రేషను 1 m హెచ్సిఎల్ తీసుకున్నాం. సో ఇది రైట్ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఏమి యానోడు ఆక్సిడేషన్ రిడక్షన్. సో కాపర్ ఎలక్ట్రోడ్లో, సో ఫస్ట్ కాపర్ ఎలక్ట్రోలైట్ 1 m కాన్సన్ట్రేటెడ్ సొల్యూషను, కాపర్ ఎలక్ట్రోడ్ సాలిడ్. సో ఇది ఏమి రిడక్షన్ రియాక్షన్. సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రిడక్షన్ క్యాథోడ్ మైనస్ ఈ రిడక్షన్ యానోడ్. సో ఈ ఆక్సిడేషన్ యానోడ్, ఈ ఆక్సిడేషన్ యానోడ్. సో ఈ ఫార్ములాను అప్లై చేసి మనము ఇచ్చిన ఈ ఎలక్ట్రోడ్ అంటే ఏది అన్నోన్ పొటెన్షియల్ను మనము సెల్కు డిటర్మైన్ చేయొచ్చు. సో అడ్వాంటేజెస్ ఏమున్నాయి క్యాలమెల్ ఎలక్ట్రోడ్కు అంటే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్ డోంట్ చేంజ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద సాల్వెంట్ గెట్ ఎవాపరేటెడ్. సో ఈవెన్ మనం సాచురేటెడ్ సొల్యూషన్లో ఉన్న సాల్వెంట్ ఇన్ కేస్ ఎవాపరేట్ అయినప్పటికీ మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్స్, ఎందుకంటే మనం లార్జ్ అమౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి క్లోరైడ్ అయాన్స్ కాన్సన్ట్రేషను డిఫర్ కాదు క్యాలమెల్ ఎలక్ట్రోడ్లో. జనరేట్ అనేది ఈఎంఎఫ్ వాల్యూను మనం ఇక్కడ లెక్క కట్టచ్చు. బట్ ఇక్కడ కూడా ఒక డ్రాబ్యాక్ ఏముంది అంటే, మోస్ట్లీ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం క్లోరైడ్ ఈజ్ యూజ్డ్ అండ్ దట్ ఈజ్ టెంపరేచర్ డిపెండెంట్. సో ఇది ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. సంతృప్త పొటాషియం క్లోరైడ్ ద్రావణాన్ని మెయింటైన్ చేయడం అనేది ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉన్నటువంటి ఇది కాబట్టి ఇది ఒక్కటే మనము డ్రాబ్యాక్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్కు అనుకుంటున్నాం. సో ఇది మనము 2 సింగిల్ ఎలక్ట్రోడ్స్ అయిన ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్, వాటి వర్కింగ్ కండిషన్స్, అక్కడ యూస్ చేసే సొల్యూషన్స్, వాటి కాన్సన్ట్రేషన్స్, సైన్ కన్వెన్షన్స్ విత్ డయాగ్రాము ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో ఏమేమి ఉన్నాయి ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ అంటే, మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్గా తీసుకుంటే ఫస్ట్ వన్ మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో మెటల్ ఎలక్ట్రోడ్స్ డెవలప్స్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ యాజ్ ఇట్స్ సర్ఫేస్. సో రిడాక్స్ చర్య జరిపి మనకు ఉపరితలం మీద దేని ఎలక్ట్రోడ్స్ యొక్క మెటల్ ఎలక్ట్రోడ్స్ సర్ఫేస్ మీద మనకు రిడాక్స్ రియాక్షన్ అనేది రిడాక్స్ చర్య అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆర్డర్ ఎలక్ట్రోడ్ ఏమంటే ఇన్వాల్వ్స్ ద మెటల్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్స్ ఓన్ అయాన్స్ సచ్ యాజ్, సో సిల్వర్ ఎలక్ట్రోడ్ అయితే సిల్వర్ సొల్యూషను, జింక్ ఎలక్ట్రోడ్ అయితే జింక్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో సిల్వర్ ఎలక్ట్రోడ్ అయితే సిల్వరు క్లోరైడ్ సొల్యూషన్లో, సిల్వర్ క్లోరైడ్ ఎక్వేస్ సొల్యూషన్లో సిల్వర్ ఇట్ యాక్సెప్ట్స్ 1 electron, సిల్వర్ అయాన్ విల్ యాక్సెప్ట్ 1 electron అండ్ ఫార్మ్ సిల్వర్ సాలిడ్, లేదా సిల్వర్ సాలిడ్ రిలీజెస్ 1 electron అండ్ ఫార్మ్ సిల్వర్ అయాన్స్. సో ఇది ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, అంటే ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది, రిడక్షన్ జరుగుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే, సిల్వర్ ఎలక్ట్రోడ్కు మనము లాస్ట్ వీడియోలో టేబుల్లో కూడా చూసినాము. సిల్వర్ ఎలక్ట్రోడ్ ఈఎంఎఫ్ వాల్యూ ఎంత అంటే, పొటెన్షియల్ ఎంత అంటే 0.8 volts.
0.8 volts. బట్ దీనికి డ్రాబ్యాక్స్ ఏమున్నాయంటే మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ వెరీ సెలెక్టివ్ అండ్ రెస్పాండ్ నాట్ ఓన్లీ టు దేర్ ఓన్ క్యాటయాన్స్. సో అవి ఇక్కడ రిలీజ్ అయ్యేటటువంటి Ag+ అయాన్స్తోనే కాకుండా బట్ ఆల్సో టు ద అదర్ మోర్ ఈజీలీ రెడ్యూస్డ్ క్యాటయాన్స్. ఇంకా ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే అందులో ఉన్న క్యాటయాన్స్ కూడా ఈ మెటల్ ఎలక్ట్రోడ్స్ రెస్పాండ్ అవుతాయి. మెనీ మెటల్ ఎలక్ట్రోడ్స్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ న్యూట్రల్ ఆర్ బేసిక్ సొల్యూషన్. అంటే తటస్థ లేక అంటే తటస్థ అంటే pH వాల్యూ 7 ఉండాలి, లేదా pH వాల్యూ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 7. సో pH లెస్ దాన్ 7 కానీ pH ఈక్వల్ టు 7 ఉన్నప్పుడే మనము మెటల్ ఎలక్ట్రోడ్స్ను ప్రిఫర్ చేస్తాం. బికాస్ దే డిజాల్వ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ యాసిడ్స్. ఆమ్లాల్లో ఇవి డిజాల్వ్ అయి ఉంటాయి కాబట్టి సో మనం మ్యాక్సిమము pH రేంజెస్ను ఇక్కడ ఖచ్చితంగా మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో pH వాల్యూ ఎంత ఫిక్స్ చేసుకోవాలా అంటే ఏదైనా న్యూట్రల్ అన్నా ఉండాలి, pH వాల్యూ 7 అన్నా ఉండాలి, లేదు లెస్ దాన్ 7 అన్నా ఉండాలి. సో నెక్స్ట్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. The most commonly used indicator electrodes are inert electrodes. సో మెటల్ ఎలక్ట్రోడ్స్లో డ్రాబ్యాక్స్ అయితే అవి అయితే. సో ఇక్కడ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్లో దీస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. ఇనర్ట్ అంటున్నాం కాబట్టి ఇవి అదర్ రియాక్షన్స్లో లేదా అదర్ వాటితో చర్యలో పాల్గొనేదంటూ ఉండదు. సో దీస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హాఫ్ సెల్ రియాక్షన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోకెమికల్ స్పీషీస్. టిపికల్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ సో ప్లాటినం ఎలక్ట్రోడ్ కానీ, గోల్డ్ ఎలక్ట్రోడ్ కానీ, కార్బన్ ఎలక్ట్రోడ్ కానీ తీసుకుంటే ఇవి హైలీ ఇనర్ట్, రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు కాబట్టి ఈ ఎలక్ట్రోడ్స్ను బట్ మనము ఏ హాఫ్ సెల్గా దీనిని ప్రిఫర్ చేయలేము. ఎందుకంటే ఇవి రియాక్షన్స్లో హాఫ్ సెల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, లేదా రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు. సో ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ responsive to any reversible redox system. These are widely used in potentiometric work. So introduction. It is an electrochemical method of analysis concerned with electrical conductance though an electrolyte solution. It is defined as the determination or measurement of the electrical conductance. So ikkada ma intavaraku cheppindevi emi ante సో ఇంతవరకు చెప్పిండేది టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్. సో ఎన్ని టైప్స్ ఉన్నాయనేది ఇంతవరకు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏమి అంటే నేరుగా పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లో ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ కింద కండక్టోమీటర్ ని ఎట్లా యూజ్ చేస్తున్నామో అదే ప్రాసెస్ లోనే టు determine the potentiality of the cell. So we are using potentiometer. So oka instrument ga potentiometer ni use chestunam. So potentiality ni determine cheyalani. So same ikkada kuda conductometer lagane unknown solutions concentrations nu aa potentiality ni determine chesi danni use chesi unknown solution concentration nu ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది మనకు ప్రస్తుతానికి ఎక్స్పెరిమెంట్స్ లో ప్రాక్టికల్స్ లో లేదు, ఇది సిలబస్ లో, బట్ థియరీ పార్ట్ కొద్దిగా ఉంది. అందుకనే లాస్ట్ టాపిక్ అయిన పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ లో ఇంట్రడక్షన్ కింద ఇది ఇచ్చిన. అర్థమైందా? వినండి. సో మీరు ఎవరు ఇంటరాక్ట్ అవడం లేదు. గంగోత్రి మాట్లాడాలమ్మా, మీరు మాట్లాడకపోతే ఎట్లా? నందిని ఏమ్మా హ్యాండ్ రైజ్ చేసినావు? నందిని మ్యామ్ ఇనర్ట్ మాలిక్యూల్ కాదు, ఇనర్ట్ ఎలక్ట్రోడ్. సో ఇనర్ట్ ఎలక్ట్రోడ్ ఏమి అంటే ఇది ఇన్ కేసు నువ్వు ఇప్పుడు HCl స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ లో పాయిజన్ అంటే ఈ మనం యూజ్ చేసే H2 గ్యాస్ ను 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ యూజ్ చేయమన్నాడు. ఆ గ్యాస్ లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే అవి ప్లాటినం తో ఇంటరాక్ట్ అయ్యి అంటే రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్లాటినం ఫాయిల్ పాయిజనస్ అయిపోతుంది. అట్లాగా ఇక్కడ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ తీసుకుంటే ఇవి అదర్ కెమికల్స్ తో అంటే నువ్వు యూజ్ చేసేటటువంటి ఇంప్యూరిటీస్ అంటే నువ్వు అలాంగ్ విత్ కాంపౌండ్ HCl లేదా క్యాలోమెల్ మెర్క్యూరస్ క్లోరైడ్ యూజ్ చేసినప్పుడు లేదా సాచురేటెడ్ పొటాషియం క్లోరైడ్ తో పాటు ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉంటే దాంతో ఇది ఇంటరాక్ట్ కాదు. అంటే ఎనీ టైప్ ఆఫ్ అదర్ డిస్టర్బెన్సెస్ ఉండవు ఇనర్ట్ ఎలక్ట్రోడ్ లో. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇనర్ట్నెస్.
అంటే వేరొక రియాక్షన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము అనేది ఉండదు దేంట్లో, ఈ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ లో. అది రిమైనింగ్ ఎలక్ట్రోడ్స్ తో కంపేర్ చేస్తే ఈ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ కి ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంటే ఒక్కొక్క ఎలక్ట్రోడ్ కు, ఒక్కొక్క స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ కు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు మనము మెటల్ ఎలక్ట్రోడ్ గా క్యాలమెల్ ఎలక్ట్రోడ్ పిక్ చేసుకుంటాం. సో ఇనర్ట్ ఎలక్ట్రోడ్ పెద్దగా యూసేజ్ లేదు నాన్న. ఓకే మ్యామ్. ఇంకా అట్లా ఎవరైనా డౌట్స్ అడిగితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. వింటున్నారు పిల్లలు, ఇంకా చెప్పాలనే విషయాలు అనేది క్యూరియాసిటీ వస్తుంది మాకు కూడా. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను, వినండి. ఇప్పుడైనా ఖచ్చితంగా మీరు డౌట్స్ అడిగే తీరాల. మ్యామ్ చెప్పు గంగోత్రి. ఈఎంఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్స్ లో ఏమైనా యూజ్ చేసుకోవచ్చా మ్యామ్ ఈ ఎలక్ట్రోడ్స్? ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ను దేనికి డిటర్మైన్ చేస్తాము అంటే ఒక సెల్లుకు. సెల్ అంటే ఏముంటుంది, రెండు ఉంటాయి. రిడాక్స్ రియాక్షన్ జరగాలి కదా, రిడక్షన్ రియాక్షన్ జరగల, ఆక్సిడేషన్ రియాక్షన్ జరగల. అంటే ఈ 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ జరిగితేనే అది సెల్ రన్నింగ్ లో ఉన్నట్టు, లేదా సెల్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్టు. అంటే ఆక్సిడేషన్ జరిగేకి యానోడ్ ఎలక్ట్రోడ్ ఉండాల, రిడక్షన్ జరిగేకి క్యాథోడ్ ఎలక్ట్రోడ్ ఉండాల. అందుకని మనం ఏం చేస్తున్నాం, 2 బ్యాటరీస్ పెట్టుంటాం చూడండి సెల్స్ కు. ఇప్పుడు మనకు ఛార్జింగ్ లైట్ తీసుకుంటే, లేదా ఇంతకుముందు కరెంటు పోతే మనము ఇది దాన్ని ఏమంటారు, లైట్ కరెంటు పోతే బ్యాటరీస్ వాడుతూ ఉంటుంది చూడండి. ఇన్వర్టర్. ఇన్వర్టర్ కాదు నందిని, ఇంకా చిన్నది ఊరికే ఇట్లా చేతిలో పట్టుకొని మనం లైట్ వేసేది. టార్చ్ లైట్ మేడం. టార్చ్ లైట్. అది పెట్టుకోండి. టార్చ్ లైట్ ఏమి, టార్చ్ లైట్ యూజ్ చేసేటప్పుడు 2 ఆపోజిట్ డైరెక్షన్ లో పెడతాం బ్యాటరీలో. టార్చ్ లైట్ యూసేజ్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ గా ఏం చేస్తాము, ఒకే డైరెక్షన్ లో పెడతాం. ఎందుకు, ఆక్సిడేషన్ రిడక్షన్ జరగకుండా, టు స్టాప్ దట్ రియాక్షన్స్. అంటే రిడాక్స్ రియాక్షన్ జరగకూడదు ఎప్పుడు, అది వర్కింగ్ కండిషన్ లో లేనప్పుడు. వర్కింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు బోత్ రిడాక్స్ రియాక్షన్ జరగల, అంటే రిడక్షన్ ఆక్సిడేషన్ జరగల. అంటే ఒక బ్యాటరీ ఏమవుతుంది, ఒక సెల్ యానోడ్ గా వర్క్ అవుతే ఇంకో బ్యాటరీ క్యాథోడ్ గా వర్క్ అవుతుంది. మనకు ఆ ఘటము లేదా ఆ సెల్ వర్కింగ్ అనేది జరుగుతుంది. ఆ 2 కలిసి ఈఎంఎఫ్ ను ఇయ్యాలి మనకు. అంటే ఒక్కొక్క సింగిల్ ఎలక్ట్రోడ్ కొంత పొటెన్షియాలిటీని ఇస్తుంది. యానోడ్ నుండి కొంత వస్తే క్యాథోడ్ నుండి కొంత వస్తుంది. ఆ 2 ఎలక్ట్రోడ్స్ యొక్క ఈఎంఎఫ్ ను మనం కట్టాల. ఎట్లా కడతాము అంటే పొటెన్షియోమీటర్ ను యూజ్ చేసి గానీ, వోల్టామీటర్ ను యూజ్ చేసి గానీ మనం డిటర్మైన్ చేయొచ్చు. లేదా డైరెక్ట్ గా వచ్చేస్తుంది నువ్వు కనెక్ట్ చేసినావంటే. అట్లా కాకుండా నేను యానోడ్ది మాత్రమే కట్టాలా, లేదు క్యాథోడ్ది మాత్రమే కట్టాలా ఈఎంఎఫ్ వాల్యూ అంటే, అప్పుడు ఏం చేస్తాము, ఓవరాల్ సెల్ ఫస్ట్ తీసుకుంటాం. ఓవరాల్ సెల్ కు ఎంత ఉంది వోల్టామీటర్ లో వాల్యూ డైరెక్ట్ వచ్చేస్తుంది. ప్లస్ ఒకటి ఏదైతే లెక్క కట్టాలంటున్నావో అది ఎక్స్ అనుకోండి, అన్నోన్. ఇంకా రెండవది ఏది యూజ్ చేస్తాము అంటే స్టాండర్డ్ కాంపౌండ్ యూజ్ చేస్తాం. అంటే దాని ఈఎంఎఫ్ వాల్యూ తెలిసి ఉంటుంది మనకు, దాని పొటెన్షియాలిటీ ఎంతో తెలిసి ఉంటుంది. ఆ తెలిసి ఉన్న వాల్యూ ప్లస్ వోల్టామీటర్ యూజ్ చేసి మొత్తము రిడాక్స్ ఎంతో వచ్చేసింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఆ అన్నోన్ పొటెన్షియాలిటీ ఎంతో డిటర్మైన్ చేయొచ్చు. అట్లాగా మనము ఒక సెల్లును ఈఎంఎఫ్ డిటర్మైన్ చేయాలా అంటే 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, 2 సింగిల్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఆ 2 సింగిల్ ఎలక్ట్రోడ్స్ లో 1 ఈజ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్, స్టాండర్డ్ గా రెఫరెన్స్ గా యూజ్ చేస్తాం. రెండవది నీ అన్నోన్ ఎలక్ట్రోడ్ అయి. అది ఇంతవరకు ఎస్హెచ్ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పని అదే, క్యాలమెల్ ఎలక్ట్రోడ్ పని అదే. ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రోడ్స్ లో ఈ 2ను ప్రిఫర్ చేస్తున్నాం. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గా ప్రైమరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అన్నాము, క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ను సెకండరీ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ గా ఈ 2 ఎలక్ట్రోడ్స్ ను పిక్ చేస్తున్నాం మనం. అర్థమైందా గంగోత్రి? ఇప్పుడు అర్థమైందేనా? మళ్ళా కూడా ఈ వీడియో యూట్యూబ్ లో ఉంది, మీకు ఇంకా డౌట్ ఉంటే మళ్ళా కూడా మీరు వీడియో చూసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు కంటిన్యూ చేసేదా వీడియోను? చూడండి. Of an electrolyte solution by means of a conductometer. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో
నెక్స్ట్ క్లాస్లో సో పొటెన్షియోమీటర్ను ఎట్లా యూస్ చేస్తామో, సో పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఏమి, సో ఎన్ని విధాలుగా మనము పొటెన్షియోమీటర్ను యూస్ చేసి, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో బ్రీఫ్గా అసలు పొటెన్షియోమీటర్ ఎట్లా వర్కింగ్ అనేది చూద్దాం. సో ఇట్ ఈజ్ ఏ వాల్యూమెట్రిక్ మెథడ్ ఇన్ విచ్ పొటెన్షియల్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్, సో ఒకటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అయితే ఇంకొకటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్ని యూజ్ చేస్తే ఈ టూ ఎలక్ట్రోడ్స్ మధ్య పొటెన్షియల్ ఎంత ఉంది అనేది మెజర్ చేయడానికి మనము పొటెన్షియల్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతవరకు చాలండి. క్యాలమెల్ ఎలక్ట్రోడ్ వర్కింగ్ వరకు చాలు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్ విన్నాం కదా, అక్కడికి చాలు. సో నెక్స్ట్ క్లాస్ లో పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ విందురు, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది ఇక్కడికే. సో దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. సో గంగోత్రి, నందిని ఒకటే అడిగినారు. శోభ అప్పుడే లెఫ్ట్ అయిపోయింది. కంప్లీట్ క్లాస్ వింటేనే మీ అటెండెన్స్ కన్సిడర్ చేస్తారు. సో అటెండెన్స్ మా చేతిలో లేదు, అర్థమైందా? అటెండెన్స్ మీది డైరెక్ట్ గా నేరుగా మన జీవ్ సూట్ లో అంతా కమిషనరేట్ కు లాగిన్ చేసుకున్నారు వాళ్ళు. సో కాబట్టి మేము 20 మంది 30 మంది ఊరికి అటెండెన్స్ వేసేకి లేదు. సో కాబట్టి ఇన్ కేస్ మీకు స్కాలర్షిప్స్ రాలన్నా ప్రిన్సిపాల్ సార్ కూడా ఏం చేయలేడు, ఎందుకంటే అక్కడ నుండి మీ అటెండెన్స్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీకు స్కాలర్షిప్స్ ఉంటాయి. సో ప్రీవియస్ క్లాసెస్ లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు డిస్కస్ చేద్దాం, అడగండి. ఏమా మీరు మౌనంగా ఉంటే కాదు నాన్న, యాక్టివ్ మెంబర్స్ ఎవరో ఒకరు డిస్కస్ చేయండి. మేడం చెప్పు నాన్న జయలక్ష్మి. మేడం సాచురేటెడ్ క్యాలోమీటర్ నాన్ పోలరైజ్డ్ ఎలక్ట్రోడ్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్పారు కదా మేడం. ఏమి నాన్ పోలరైజబుల్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కు నేను H2 మాలిక్యూల్ తీసుకున్నా, ఎందుకంటే సింపుల్ H2 అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతావేమో. X2 మాలిక్యూల్ తీసుకున్నా. X2 మాలిక్యూల్ ఏమి అమ్మ, మీరు ఆన్ లో ఉండాలా జయలక్ష్మి? X2 మాలిక్యూల్ ఏమి అంటే ఇట్ ఈస్ హోమో డైఅటామిక్ మాలిక్యూల్. ఈ హోమో డైఅటామిక్ మాలిక్యూల్ ఏమి, రెండు ఎక్స్ సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ కాబట్టి ఇవి నాన్ పోలరైజబుల్ అంటాం. అంటే ఏమి, ఈ ఎక్స్ కు ఎంత ఎలక్ట్రో నెగటివిటీ ఉంటే ఇంకొక ఎక్స్ కూడా అంతే ఎలక్ట్రో నెగటివిటీ ఉంటుంది, కాబట్టి అవి పోలరైజ్ కావు. X2 మాలిక్యూల్ ఏమన్నా మనం లైట్ ప్రెజెన్స్ లోనో లేదు అదర్ కెటలిస్ట్ లో ప్రెజెన్స్ లో అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఆ X2 మాలిక్యూల్ అయనైజ్ అవడం అబ్జర్వ్ చేస్తాం. అదే మనము ఎగ్జాంపుల్ కు ఏబి మాలిక్యూల్ తీసుకున్నాం అనుకో, ఏబి మాలిక్యూల్లో ఎలక్ట్రో నెగటివిటీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ గా అవి ఏమవుతాయి, A+ అయాన్ B- అయాన్ గా పోలరైజ్ అవుతాయి లేదా అయనైజ్ అవుతాయి. సో అట్లాగా మెర్క్యూరీ క్లోరైడ్ తీసుకుంటే Hg2Cl2 తీసుకుంటే ఇది పోలరైజబుల్. పొటాషియం క్లోరైడ్ సాచురేటెడ్ సొల్యూషన్ లో ఇది నాన్ పోలరైజబుల్ అని చెప్తారు. ఎందుకంటే Hg కెమికలీ రియాక్టివ్ కాదు, అంటే చర్యాశీలత ఎక్కువ ఉండదు మెర్క్యూరీకి. సో కాబట్టి దాని మనము సెకండరీ స్టాండర్డ్ గా ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏమంటే Hg పెద్ద రియాక్టివ్ మెటల్ కాదు, అందుకని. ఇంకా మెర్క్యూరీ రియాక్షన్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయదా మేడం? చేయదు. గోల్డ్ లాగానే మెర్క్యూరీ కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదా మేడం మెర్క్యూరీ? రియాక్షన్స్ లో పెద్దగా ఇన్వాల్వ్ కాదు, హెవీ మెటల్ కదా. ఇంకా చెప్పు గంగోత్రి. షాహీన్ మేడం. సున్నయమా? మేడం ఈ మెటల్ అయాన్స్ ఎప్పుడు స్టేబుల్ గానే ఉంటాయా మేడం? స్టేబుల్ అని కాదు, హెవీ మెటల్స్ గోల్డ్ ప్లాటినము ఈ మెర్క్యూరీ ఇవి హైలీ ఇనర్ట్ స్టేబుల్. ఇంకా ఏమైనా ఉంటే అడగండి.
సో ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి అమ్మా. విన్నారు కదా? ఎస్ మేడం. ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి పార్ట్ 1 లో? ఎవరైనా వీడియోస్ క్లియర్ గా విని రన్నింగ్ నోట్స్ రాసుకుని ఉంటే చెప్తారు ఏమున్నాయి ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 లో. చూడండి, మీకు కార్బొనైల్ కాంపౌండ్స్ లాస్ట్ సెమ్ లో థర్డ్ సెమ్ లో కార్బొనైల్ కాంపౌండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్ నోట్స్ ఎస్ఏకి ఎంత ఇంపార్టెంట్ అని మీతో ప్రాక్టీస్ చేయించినానో అంతే ఇంపార్టెంట్ ఇక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీ. పార్ట్ 1 ఇంపార్టెంటే, పార్ట్ 2 ఇంపార్టెంటే. అంటే షార్ట్ నోట్స్ వస్తుంది, ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. సో అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేకే స్కోప్ ఎక్కడ ఉంది అంటే అక్కడ నెంబర్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి పార్ట్ 1 లో. ప్లస్ ఒక్కొక్క థియరీ ఒక్కొక్క కాన్సెప్ట్ ను స్టిక్ ఆన్ అయి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇప్పుడు డిబై-హుకెల్ ఒక కాన్సెప్ట్ చెప్తోంది, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఒక కాన్సెప్ట్ చెప్తుంది, హిట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఒక కాన్సెప్ట్ చెప్తోంది, మరి కోల్రాష్ లా ఒక కాన్సెప్ట్ చెప్తుంది, అర్హీనియస్ థియరీ ఒకటి, ఆస్ట్వాల్ డైల్యూషన్ లో ఒక కాన్సెప్ట్ చెప్పింది. మరి అది ఎంతమందికి అర్థమైంది? ఎవరు ఏం డౌట్స్ అడగడం లేదు. ఎంతమందికి అది బాగా క్లారిటీ ఉంది మేడం, మాకేం డౌట్స్ లేవన్న వాళ్ళు మాట్లాడండి, లేదా డౌట్స్ ఉన్న వాళ్ళు మాట్లాడండి. మ్యామ్ ఆస్ట్వాల్ డైల్యూషన్ లా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నేను అడిగితే ఇప్పుడు చెప్తుంది గంగోత్రి. ఆస్ట్వాల్స్ డైల్యూషన్ ఇప్పుడైనా అడిగినందుకు సంతోషం చూడబ్బా గంగోత్రి. ఆస్ట్వాల్స్ డైల్యూషన్ లా ఏమి అంటే, ఇప్పుడు ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకుందాం, ఏబి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఆస్ట్వాల్డ్ ఏమంటాడు అంటే అది అయోనైజ్ అయిపోతుంది అంటాడు. అయోనైజ్ అయి ఏ ప్లస్ అయాన్స్ బి మైనస్ అయాన్స్ ను ఇస్తుంది, ఏ ప్లస్ అయాన్స్ బి మైనస్ అయాన్స్ ను ఇస్తుంది. అంటే అర్హీనియస్ ఈ కాన్సెప్ట్ చెప్పినాడు. మరి అర్హీనియస్ కు ఆస్ట్వాల్డ్ కు డిఫరెన్స్ ఏమి అంటే, అర్హీనియస్ ఏమన్నాడు, ఎలక్ట్రోలైట్ ఇన్ ఏక్వియస్ సొల్యూషన్ ఇట్ అండర్గోస్ అయనైజేషన్ అండ్ ఫార్మ్ పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్ అంటుంది. అంటే ఇన్ ఓన్లీ లిక్విడ్ స్టేట్ ఓన్లీ అంటాడు. అంటే ద్రవ స్థితిలో మాత్రమే, ఇన్ లిక్విడ్ స్టేట్ ఓన్లీ దట్ ఎలక్ట్రోలైట్ అండర్గోస్ డిసోసియేషన్ అన్నాడు. ఇంకా అయనైజ్ కూడా కాదు, స్పెసిఫిక్ గా డిసోసియేషన్ అన్నాడు, అంటే విఘటనం చెందుతుంది అంటాడు. సో అక్కడ మనం విఘటనం వర్డ్ కాదు యూజ్ చేయాల్సింది అని ఆస్ట్వాల్డ్ ఏం చెప్తున్నాడు అంటే, విఘటనం వర్డ్కు బదులుగా అయోనైజేషన్ అంటాడు. అయోనైజేషన్ అంటే డిసోసియేషన్ వర్డ్ అర్హీనియస్ లో ఉంటే, ఇక్కడ ఆస్ట్వాల్డ్ డిసోసియేషన్ కాదు అయనైజేషన్. సో ఏబి మాలిక్యూల్ ఎలక్ట్రోలైట్ మాలిక్యూల్ ఇట్ అండర్గోస్ అయనైజేషన్ అండ్ ఫార్మ్ అయాన్స్ ఇన్ ఏక్వియస్ సొల్యూషన్. మరి ఎక్స్రే అనాలిసిస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇన్ సాలిడ్ స్టేట్ ఇట్ సెల్ఫ్ ఏబి మాలిక్యూల్ ఇట్ ఫార్మ్స్ అయాన్స్ అని చెప్తోంది. అంటే ఎగ్జాంపుల్ కు నువ్వు సోడియం క్లోరైడ్ తీసుకుంటే, సోడియం క్లోరైడ్ క్రిస్టల్ స్టేట్ లో కూడా Na+ అయాన్స్ ఉన్నాయి, Cl- అయాన్స్ ఉన్నాయి. మళ్ళీ దాని కథ ఏమి, నువ్వేమన్నావు ఉత్త లిక్విడ్ స్టేట్ లోనే అంటున్నాడు. మరి ఇక్కడ సాలిడ్ స్టేట్ లో కూడా సోడియం అయాన్స్ క్లోరైడ్ అయాన్స్ ఫామ్ అవుతున్నాయి. మళ్ళీ దానికి ఆన్సర్ ఏమి, సాలిడ్ స్టేట్ లో అది అయనైజ్ అవుతోంది కదా అంటే దానికి ఆన్సర్ లేదు, అర్హీనియస్. ఇక్కడ ఆస్ట్వాల్డ్ ఆ క్వశ్చన్ కు ఆన్సర్ ఈయన కూడా స్పెసిఫిక్ గా చెప్పకుండా ఈయన ఏమంటున్నాడు అంటే, ఇన్ ఏక్వియస్ సొల్యూషన్ దిస్ ఎలక్ట్రోలైట్ undergoes ionization and form ions. In between unionized part and ions, a equilibrium will exist అని చెప్తున్నాడు. అక్కడ ఆయన ఈక్విలిబ్రియం అని చెప్పినాడు. ఆ ఈక్విలిబ్రియం కు ఈ ఈక్విలిబ్రియం కు డిఫరెన్స్ ఏమంటే, ఈ ఈక్విలిబ్రియం ను ఈయన కెమికల్ ఈక్విలిబ్రియం గా చెప్తూ, అంటే రసాయనిక సమతా స్థితి అని చెప్పి, సో కెమికల్ ఈక్విలిబ్రియం కు ఒక మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K తో ఈక్వేషన్ రాసుకుంటాం, మ్యాథమెటికల్ ఈక్వేషన్. సమతా స్థితి స్థిరాంకము K is equals to ionized part, that is ions, concentration of ions divided by concentration of unionized part. ఇది మనకు కెమికల్ ఈక్విలిబ్రియం మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏమన్నాడు, డిసోసియేట్ అయ్యే వాటిని దాన్ని మనం ఆల్ఫాతో డినోట్ చేసినాడు. ఆస్ట్వాల్స్ ఆల్ఫాతో డిసోసియేషన్ ఆల్ఫాతో డినోట్ చేసి
డిసోసియేషన్ కాన్స్టాంట్ కు ఈక్వేషన్ మనం అక్కడ డిరైవ్ చేసుకున్నాం ఆస్ట్వాల్స్ డైల్యూషన్లలో. యాజ్ డైల్యూషన్ ఇంక్రీజెస్ ద డిసోసియేషన్ రేట్ ఆల్సో ఇంక్రీజెస్. అది ఆస్ట్వాల్స్ కాన్సెప్ట్. అంటే నువ్వు మగ్గులు నీళ్లు వేస్తున్నావు మజ్జిగలో, మగ్గులు నీళ్లు వేసే కొద్దీ ఏమవుతుంది, మాలిక్యూల్ డిస్టెన్స్ పెరుగుతుంది, కాబట్టి అయనైజేషన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతాయి అని డైల్యూషన్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆస్ట్వాల్స్. అది అక్కడ ఆల్ఫాని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం. సో కాన్సన్ట్రేషన్ వర్సెస్ ఆల్ఫాకు మనం డిస్క్రిప్షన్ ఆస్ట్వాల్స్ ఇచ్చేది. అందుకనే మీరు చదివేటప్పుడు సీక్వెన్స్ పెట్టుకోండి. నేను అందుకే ప్రతి పీపీటీలో ఫస్ట్ మీకు ఏమి వేస్తానో, ప్రతి పీపీటీలో ఫస్ట్ నా పేరు ఉంటుంది, అది పక్కన పెడేస్తే సెకండ్ స్లైడ్ ఏముంటుంది, నీకు ఏం చాప్టర్ చెప్తున్నానో ఆ చాప్టర్ కింద సిలబస్ ఉంటుంది. సిలబస్ లో వాడు ఏం చేస్తున్నాడు, టాపిక్ వైజ్ ఈ టాపిక్ చదివితేనే నీకు సెకండ్ టాపిక్ కంటిన్యూషన్ ఉంటుంది. సో నువ్వు టాపిక్ వైజ్ డిస్క్రిప్షన్ వింటూ వచ్చినావంటే ఆటోమేటిక్ గా నీకు వితౌట్ కన్ఫ్యూజన్ నువ్వు ఆ కాన్సెప్ట్ ని ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతావు. సో అది అక్కడ అందుకని మీకు టాపిక్స్ తెలుసుకోండి ఫస్ట్ అని నేను ఫస్ట్ స్లైడ్ లో మీకు సిలబస్ వేసేది పీపీటీలో. సో ఆస్ట్వాల్స్ డైల్యూషన్ లో చాలా ఓల్డెస్ట్ కాన్సెప్ట్ ఉన్నది. సో ఆ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లాను బేస్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కోల్రాష్ కానీ ఇంకా రిమైనింగ్ సైంటిస్టులు అంతా అది ఫాలో అయినారు. బట్ మనకు సిలబస్ లో ఫస్ట్ కోల్రాష్ లా ఉంది, అందుకనే నేను ఫస్ట్ కోల్రాష్ లా వేసినాను. బట్ కోల్రాష్ లాకు ముందు ఎవరిని ఇలా, అర్హీనియస్ ని ఇలా, అర్హీనియస్ తర్వాత ఆస్ట్వాల్డ్ తర్వాత కోల్రాష్ లా తర్వాతనే డిబై-హుకెల్ థియరీ వస్తుంది, డిబై-హుకెల్ తర్వాతనే ట్రాన్స్పోర్ట్ నెంబర్ వస్తుంది. ఇది సీక్వెన్స్. ఇంకా నాన్న గంగోత్రి మంచి డౌట్ అడిగింది చూడండి. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 మీరు కొంచెం దాని టేస్ట్ చూసినారంటే మంచి టేస్టీ టాపిక్, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ. సో ఫిజికల్ కెమిస్ట్రీ అంటేనే దీంట్లో టర్మ్స్ మీకు బాగా అర్థమైనాయంటే మీరు పెద్దగా ఇక్కడ కష్టపడేదంటూ ఏముండదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పు నాన్న, చెప్పు గంగోత్రి. పీపీటీలో ఉండే నోట్స్ రాసుకోవాలా మ్యామ్ మేము? రాసేసుకోండి. ఇంకా నీట్ గా ఇచ్చినాను మీకు, ఈచ్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది స్లైడ్ లో. అది క్యాన్వాస్ లో మీకు చూసుకునేకి బేజారు అంటే నేను వాట్సాప్ లో మీకు సెండ్ చేస్తాను. లేదు మ్యామ్, ఉంది కదా. ఇప్పటి నుండి ఇంకా ఫేజ్ రూల్ పెడతాను కదా నెక్స్ట్, అది కావాలంటే వాట్సాప్ లో షేర్ చేస్తానండి. మళ్ళీ ఇంకొక యాప్ ఓపెన్ చేసుకోకుండా వాట్సాప్ లో సెండ్ చేస్తాను. ఇంతవరకు క్యాన్వాస్ లో ఉంది కదా, ఇది కూడా ఉంది, ఎలక్ట్రోకెమిస్ట్రీ పీపీటీ కూడా ఉంది, చూడండి. మీరు చూసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నేరుగా రాసేసుకోండి నోట్స్. చెప్పు నాన్న. ఎవరు? జయలక్ష్మి. జయలక్ష్మి చెప్పమ్మా. వాట్ ఈస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అది కూడా రాసుకోవాలా మేడం? అక్కడ నుండి స్టార్ట్ చేసినాను కదా. ఎస్ మేడం, ఇంట్రడక్షన్ పార్ట్ కూడా రాసుకోవాలా. ఇప్పుడు కాదు జయ, నువ్వు ఏ టాపిక్ చదువుతున్నావో అది తెలియకపోతే నీకు నువ్వు ఏం చదువుతున్నావు నీకు ఎట్లా క్లారిటీ ఉంటుంది, ఐడియా ఉంటుంది. కాబట్టి డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి రాసుకో, అంటే ఇంట్రడక్షన్ పార్ట్ నుండి స్టార్ట్ చేయి నోట్స్. ఇచ్చినా చూడు ఎవరిని నానా రాసుకుంటే క్లారిటీ ఉంటుంది కదండి మ్యామ్. ఇంకా డౌట్స్ ఇప్పుడు ఎవరు ఏమి అనేది తెలియకుండా ఎక్స్ పర్సన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నీకు పెద్ద క్యూరియాసిటీ ఉండదు కదా. ఆ ఎక్స్ పర్సన్ ఎవరో తెలిస్తేనే క్యూరియాసిటీ వస్తుంది ఆయన గురించి స్టడీ చేయాలని. అట్లాగనే ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఏమి నీకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే కదా నువ్వు ఎలక్ట్రోకెమిస్ట్రీని, దాంట్లో ఏముంది ఏం చదువుతున్నాం అనేది ఇంట్రెస్ట్ పుట్టేదే. మేడం ఎగ్జామ్ కూడా అడుగుతారా మేడం ఒకవేళ? ఎగ్జామ్స్ లో అంటే ఇప్పుడు ఈ చాప్టర్స్ లో అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో. ఇది ఇంపార్టెంట్ కాదు అని మనం పిక్ చేసేకి లేదు. సో ఇప్పుడు కార్బొనైల్ కాంపౌండ్స్ లో ప్రతి మెకానిజం ఇంపార్టెంట్ అని మీరు ఎట్లా ప్రాక్టీస్ చేసినారు స్లేట్ పెన్సిల్ తీసుకొని, అట్లాగనే ఇక్కడ మనకు పెద్దగా స్లేట్ పెన్సిల్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది థియరీ పార్ట్ కాబట్టి. సో 1కి 10 సార్లు మీరు చదివి
ఒక్కొక్క సెంటెన్స్ కు మీనింగ్ ను తీసుకుంటూ వస్తే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకే మేడం. సో మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది, నేను స్టార్టింగ్ లోనే ఈ చాప్టర్స్ తీసుకున్నా అంటే నాకు ఎంత ఇష్టమో ఈ చాప్టర్స్ చెప్పడము. కాబట్టి మీరు నా పిల్లలు కాబట్టి మీకు కూడా ఇష్టమే ఉంటుంది ఈ చాప్టర్స్. ఇంకా నానా ఓన్లీ జయలక్ష్మి, నందిని, గంగోత్రి, షాహీన్ మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళు నానా కొంచెం అట్లా మాట్లాడండి. ఇంకా ఎవరెవరు ఉన్నారో చూద్దాం. మ్యామ్ మీరు నోట్స్ రాసిండేది లేదా మ్యామ్? భార్గవి నోట్స్ మిస్ అయిందమ్మా. నిజంగా ఇప్పటికీ సెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా బీరువాలోనా చూసినాను మన కాలేజ్ లో. మీ అసైన్మెంట్ నోట్స్ అన్ని రెఫర్ చేసినాము. నెక్స్ట్ ఇంట్లో ఉండే అన్ని బుక్స్ రెఫర్ చేసిన. నోట్స్ అయితే మిస్ అయింది నాన్న. మళ్ళీ మీ సీనియర్స్ తో ఎవరితో ఉందో నాకు అర్థం కాలేదు. వాళ్ళకి అనేక మార్లు వాట్సాప్ లో పెట్టినాను, దయచేసి ఉంటే తెచ్చియండి అని. ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు నోట్స్ గురించి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మ్యామ్? అందుకనే ఏం చేసిన అంటే ఇప్పుడు లేని దానికి ప్రయాస పడుకుంటే మనం టైం వేస్ట్ చేయకూడదని మీకు పీపీటీనే నీట్ గా ఇస్తున్నాను. సో మీకు నోట్స్ కంటే ఇంకా డీటెయిల్డ్ గా ఉంది నన్ను ఈ పీపీటీ. భార్గవి సరే మేడం. ఏమన్నా కష్టంగా ఉందా? లేదు మేడం, ఎక్కువ ఉంది రాసుకోవడానికని. అట్లా అంటావా? ఇది పెద్ద చాప్టర్ నానా. ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఇప్పుడు ఎట్లా చెప్పేది, కార్బోహైడ్రేట్స్ ఆర్గానిక్ లో ఎంత పెద్ద చాప్టరు, ఫిజికల్ కెమిస్ట్రీలో ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ థర్మోడైనమిక్స్ బిగ్గెస్ట్ చాప్టర్స్ ఈ రెండు. ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అక్కడికి ఎన్నో విషయాలు ఉన్నాయి ఇంకా మనం షేర్ చేసుకోవాల్సింది. ఆ టాపిక్ వైజ్ పెట్టుకుంటూ వచ్చింటేనే అన్ని స్లైడ్స్ అయినాయి. అంటే నీకు ఆ స్లైడ్స్ చూసి నువ్వు భయపడుతున్నావేమో. ఇవి 2 చాప్టర్స్ మొత్తము ఒకే దాంట్లోనే వేసేసినాను. ఇవి 2 చాప్టర్స్ నానా. ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 ఒక చాప్టరు, ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 రెండవ చాప్టరు. మీరు ఇదంతా ఒకటే చాప్టర్ అనుకున్నారు పొరపాటు పడి. చూసుకోండి, ఇవి 2 చాప్టర్స్, పార్ట్ 1 పార్ట్ 2. ఓకే మ్యామ్, థ్యాంక్స్ మ్యామ్. 2 చాప్టర్స్ ఇవి. నానా ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా మ్యామ్? ఎక్స్పెరిమెంట్స్ నిన్ననే ప్రిన్సిపాల్ సార్ తో డిస్కస్ చేసినాను. చేస్తుంటే మొత్తము మీ కెమికల్స్ అన్ని ఒక చోటకి గ్యాదర్ చేసుకొని స్టార్ట్ చేయండి అన్నారు. మనము కొంత సిలబస్ థియరీ పార్ట్ కొంచెం ఒక స్థాయికి తెచ్చుకున్న తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. సో మనకు ఉండేది ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ కింద కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఫినోల్ వాటర్ సిస్టమ్. ఆల్రెడీ మీరు థియరీ పార్ట్ చదివినారు ఫస్ట్ ఇయర్ లో, సొల్యూషన్స్ చాప్టర్ లో. చదివినారా లేదా? ఏం సొల్యూషన్స్ అవి? జీవిత అవి ఏం సొల్యూషన్స్ నానా? 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్పినాను. మిసిబుల్, పార్షియలీ మిసిబుల్, ఇమ్మిసిబుల్. సో పార్షియలీ మిసిబుల్ సొల్యూషన్స్ లో సిఎస్టి వాల్యూ డిటర్మినేషన్, క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, సిఎస్టి డిటర్మినేషన్ మనకు సిలబస్ లో 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అవి 2 కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ కలిపితే 4, ఇంకా ఐఆర్ అనాలిసిస్ ఒకటి ఉంది. ఓవరాల్ గా 5 ఉన్నాయి మనకు ప్రాక్టికల్స్. 5 చేసేవే, ఈజీయెస్ట్ లేండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక రోజు అన్ని కనెక్ట్ చేసుకొని అన్ని సెట్ చేసుకున్నాక మీకు ల్యాబ్లకి తీసుకొని పోతాను ఆన్లైనే. రోంత ఈ థియరీ పుంజుకున్నాక ప్లస్ ఈ ఆన్లైన్ నాకు ఐడియా రావాలి కదా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో కూడా, అవన్నీ నేర్చుకుంటున్నాను రోజుకొకటి. సో తర్వాత మనం ప్రాక్టికల్స్ స్టార్ట్ చేద్దాం. శ్వేత లెఫ్ట్ అయిపోయింది, సరేనా? నెక్స్ట్ అవర్ ఏముందో సరేలేండి, ఈ రోజుకు క్లాస్ స్టాప్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ కు పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ స్టార్ట్ చేద్దాం, సరేనా? సో ఇంకొక క్లాస్ అయితే వినండి, ఇంకొక క్లాస్ అయితే మనకు ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఫినిష్ అవుతుంది. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ ఫినిష్ అయినాక ఫేజ్ రూల్ స్టార్ట్ చేస్తాను. ఏమ్మా, ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు సెకండ్ అవర్ ఏమో ఉంటుంది కదా మీకు. సో చాలండి, మళ్ళీ వెళ్ళండి ఆ క్లాస్ అటెండ్ కండి, సరేనా జీవిత? ఓకే మేడం. లెఫ్ట్ అవుదామా?
ఓకే ఓకే మ్యామ్. మేడం. ఓకే ఓకే మ్యామ్. నాన్న. థ్యాంక్ బాయ్ యూ నాన్న. మ్యామ్. థ్యాంక్ యూ నాన్న. బాయ్. బాయ్.